నమస్తే నేను ప్రేమ్ వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నర్సంపేట ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. నిన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న పల్లె రాత్రికి రాత్రే అగ్నిగుండంగా మారిపోయింది. ఒక ప్రజా నాయకుడి విగ్రహాన్ని అర్ధరాత్రి పూట దొంగల్లా కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నేలమట్టం చేయడం వెనుక ఉన్న పొలిటికల్ మాస్టర్ మైండ్ ఎవరు? స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు వేడుకల కోసమే ఈ కుట్ర జరిగిందా? బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు, 1500 మంది పోలీసుల మోహరింపు, ఇవన్నీ చూస్తుంటే నర్సంపేటలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్, హరీష్ రావు రాకతో ఉద్రిక్తంగా మారిన నర్సంపేట అసలు కథేంటి అనేది ఇప్పుడు చూద్దాం. సోమవారం అర్ధరాత్రి నర్సంపేట ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయం. ఒక్కసారిగా వందలాది పోలీసు బలగాలు ఊరి మీద పడ్డాయి. ఏళ్ల తరబడి నర్సంపేట ప్రజలకు సేవలందించిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం మీదకు జేసీబీలు దూసుకెళ్లాయి. అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇళ్లలో నిద్రపోతున్న నేతలను సైతం వదలకుండా లాక్కెళ్లి పోలీస్ స్టేషన్లలో పడేశారు. విగ్రహాన్ని నేలమట్టం చేసి స్థానిక కాంగ్రెస్ నేతలు తమ కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ఠ చూపించారని గులాబీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. ఒకవైపు ప్రత్యర్థి పార్టీకి చెందిన దివంగత నాయకుడి విగ్రహాన్ని కూల్చేసి ఆ వెంటనే భారీ పోలీసు బలగాల నీడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఏంటని రాజకీయ మేధావులు సైతం విస్తుపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన ఆదేశాలతోనే పోలీసులు ఈ దుర్మార్గానికి ఒడికట్టారని బీఆర్ఎస్ నేతలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఒక పక్క నర్సంపేట అంతా టెన్షన్ వాతావరణంలో ఉంటే ఎమ్మెల్యే గారు మాత్రం వందలాది మంది పోలీసుల బందోబస్తు మధ్య బర్త్డే కేక్ కట్ చేయడం పాలకుల అహంకారానికి నిదర్శనమని విమర్శల వర్షం కురుస్తోంది. పోలీసుల తీరు, అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ నర్సంపేట బంద్కు పిలుపునిచ్చారు. దీంతో వ్యాపార, వాణిజ్య సముదాయాలు అన్ని మూతపడ్డాయి. ఇంతటితో ఆగకుండా బీఆర్ఎస్ క్యాడర్ కు అండగా నిలిచేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హుటాహుటిన నర్సంపేటకు బయలుదేరారు. అగ్రనేతలు వస్తున్నారన్న సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ వందల మంది అదనపు బలగాలను మోహరించి నర్సంపేటను అక్షరాల పోలీస్ క్యాంపుగా మార్చేసింది. చూశారుగా, అర్ధరాత్రి పూట పోలీసులు చేసిన ఈ ఓవర్ యాక్షన్ కు రాష్ట్ర హోంశాఖ ఏం సమాధానం చెప్తుంది? దొంతి మాధవరెడ్డి బర్త్డే వేడుకల కోసం నర్సంపేటను ఇంతలా బలి చేయడం అవసరమా? కేటీఆర్, హరీష్ రావుల ఎంట్రీతో ఉమ్మడి వరంగల్ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరగబోతున్నాయి? ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేక అరెస్టులతో మరింత ఉద్రిక్తత పెంచుతుందా అనేది వేచి చూడాల్సిందే.